మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చేస్తాను. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. మనం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఉన్నాము. నెక్స్ట్ 3 days ఇక్కడే ఉండబోతున్నాము. ఈ నెక్స్ట్ 3 days మీకు మనాలి చూపిస్తా, లోకల్ కల్చర్ చూపిస్తా, వాళ్ళు తినే ఫుడ్ చూపిస్తా. ట్రౌట్ ఫిష్ అని ఉంటుంది కదా, ఇక్కడ హిమాలయన్ ట్రౌట్ ఫిష్ ఉంటుంది. అది తీసుకొని ఫ్రై చేద్దాం, తిందాం. లెట్స్ సీ వాట్ మనాలి హ్యాస్ టు ఆఫర్. సో లెట్స్ బిగిన్ ది షో. ये बैग तुम ले लो, ये बैग मैं लेता हूँ, ये बैग आप ले लो. लेट्स गो. ఏం సంగతి అట్లా చూస్తున్నావు? మనం వెళ్ళే ఫ్లైట్ ఇండిగో. అది ఇక్కడ నుంచి చండీగఢ్ పోతుంది, హైదరాబాద్ నుంచి. 2.5 గంటల ఫ్లైట్ జర్నీ ఉన్నది. మనకి ఒక చెక్ ఇన్ బ్యాగ్ ఇస్తాడు 15 kilos, ఒక క్యాబిన్ బ్యాగ్ ఇస్తాడు 7 kilos ఫ్రీ. జాగ్రత్తనే, ఊరికనే ఎక్కడికైనా పోదామా అన్నట్టు అనుకున్నాం. ఫస్ట్ అరకు అనుకున్నాం, దాని తర్వాత ఊటీ అనుకున్నాం, దాని తర్వాత కేరళలో వాయనాడ్ అని ఉంటుంది, అది అనుకున్నాం. అవన్నీ ఎందుకు దగ్గర హిమాచల్ దాకా పోదామన్నాడు అజర్బై. ఇగో ఈడే. మనము అకేలే పోయినాం అనుకోండి, అంత మజా రాదు. దోస్తుల్ని తీసుకపోతేనే వాళ్ళు మనల్ని గెలకాలి, మనం వాళ్ళని గెలకాలి, మనం కొట్టుకోవాలి, సావాలి, రక్తాలు రావాలి డైరెక్ట్ గా. Got it all mapped out. Sound so self-assured when you talk about all the things you're gonna do. You gon' let the world make your dreams come true. What a shame, I fooled you twice. Bet you think you know it all. Your back against the wall. చూడు, పక్కకు చూడరా. Mientras celebrando en tu cuarto, sabe agridulce como el impacto. Baby, it's a party, put your drinks up. 2 shots to the heart, now I'm fucked up, so we'll do it your way. No, I go put it because I'm faded. ఒక చిన్న కామెడీ చెప్తా. అది ఎయిర్ క్రాఫ్ట్. అక్కడి నుంచి వచ్చినాము, ఇక్కడ బస్ ఎక్కినాము, ఏడ దిగినాము. రోడ్ క్రాస్ చేయడానికే బస్ తెప్పించుకుంటాం ఫ్రెండ్స్ మేము. మా రేంజ్ అది. ఇక్కడ నుంచి మనం మనాలి పోవాలి. ఒక రెంటల్ కార్ అనేది బుక్ చేసినాం. ఇక్కడ లోకల్లో మీకు డ్రైవర్తో పాటు వచ్చే రెంటల్ కార్స్ ఉంటాయి, మీరే డ్రైవ్ చేసుకునే పోయే రెంటల్ కార్స్ ఉంటాయి. దానిలో మెయిన్గా జూమ్ కార్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది అనుకోండి మొత్తం వెబ్సైట్, మీరు ఎవరితో కూడా ఫోన్ మాట్లాడి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా అట్లనే చేసిన. మనకు ఒక లొకేషన్ ఇస్తాడు, ఆ లొకేషన్ దగ్గరికి వాడు ఇచ్చిన టైంకి వెళ్ళిపోయినాం అనుకోండి, కార్ రెడీ ఉంటుంది. హోప్ఫుల్లీ అనుకుంటున్నాను నేను. ఎయిర్పోర్ట్ నుంచి మనం పిక్ చేసుకోవాల్సిన కార్ లొకేషన్ ఏదైతే ఉందో 30 minutes చూపిస్తుంది, 20 kilometers చూపిస్తుంది. ఇక్కడ లోకల్ టాక్సీ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు 800 చెప్పినారు. ర్యాపిడోలో మా వాడు చూసాడు, దానిలో ఒక 550 ఉన్నది. 650కి డీల్ మాట్లాడుకున్నారు. ఓ మంచి కార్ వచ్చింది, ఓ మంచి డ్రైవర్ అని వచ్చిండు. యూఆర్ గోయింగ్ నౌ. इधर का कुछ फेमस नाश्ता बताइएगा. पराठा आलू पराठा, अच्छा, प्याज पराठा, आलू पराठा, मिक्स पराठा, पनीर पराठा, सब मिलेगा. पराठा ना. When you are in Rome, be like a Roman बोलते हैं ना. इधर आने के बाद चंडीगढ़ का खाना हम खाते हैं, देखते हैं कैसी है. पंजाबी खाना इधर पंजाबी खाना मिलेगा टोटली आपको. हम पढ़े गुरु नानक कॉलेज में, हैदराबाद में. अच्छा. तो हमारा दोस्त सारे ये सरदार है, तो लोग खिलाते थे मेरे को पराठा मलाई के साथ. आप कहाँ से है सर वैसे? हैदराबाद से हूँ. आपका वहाँ चलता होगा डोसा इडली वगैरह? हाँ, डोसा इडली चलता है. आपको पसंद है? खाया मैंने. अच्छा लगा? हाँ अच्छा है. उपमा भी खाया मैंने. उपमा क्या बोलते हैं उसका, वो भी अच्छा लगा. లోకల్ టాక్సీ డ్రైవర్స్తో కానీ లేకపోతే హోటల్స్తో ఉంటారు కదా, ఆడ పనిచేసే వాళ్ళతో కానీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. సో మీకు కావాల్సిన అన్నీ కూడా వాళ్ళే చెప్తారు. ట్రావెల్ టిప్ మీకోసం. भाई वही है क्या? अच्छा है. जिमनी
తారు వాళ్ళ చిన్న తమ్ముడు. లోయల్ లాంటివి ఉంటాయి కదా, అప్స్ అవన్నీ కూడా, అండ్ స్నో కూడా ఉంటుంది కదా, ఇట్లాంటి 4x4 కొంచెం ఎక్కుతుంది అని చెప్పేసి తీసుకున్నాం. 15,000 పడింది కారు 4 రోజులకి, 3 రోజులకి 5,000 పర్ డే చొప్పున. 200 కిలోమీటర్లు ఇస్తారు రోజుకి. సో 3 రోజులు కలిపి 600 వస్తుంది. అంతకుమించి ఏమైనా ఎక్స్ట్రా తిరిగితే మాత్రం 15-20 తీసుకుంటారు కిలోమీటర్కి. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కార్ తీసుకోనికి. మీ వెసులుబాటుని బట్టి, మీ బడ్జెట్ని బట్టి చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి. జూమ్ కార్ అయితే ఆన్లైన్లో మొత్తం చేసేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి జస్ట్ పిక్ చేసేసుకోవడమే. ఐ హోప్ యూ ఆల్సో గెట్ ఎ బెటర్ గై హూ విల్ గివ్ యూ అ కార్ వితౌట్ ఎనీ. చాలా మంది ప్రాబ్లమ్స్ పెడతారండి, కార్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది మంచిగా లేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. జూమ్ కార్లో చూసాను నేను రివ్యూస్, బట్ మనకైతే లక్కీలీ ఒక అడిగిస్తున్నాడు కదా, మంచిగానే సెట్ అయింది. బూట్ స్పేస్ అచ్చాయి. ఓకే, అంటే పొట్టిగా అనిపిస్తుంది కారు, ఏదో కంజెస్టెడ్ ఉంది. అంత స్పేషియస్ అనిపించట్లేదు. లెట్స్ గో టు మనాలి. మధ్యలో ఇక్కడ నాపేసి పరోటా తిందాం. भाई कुछ है भाई खाने के लिए? क्या बोले? परोठे है? अच्छा. So I got what I deserved, you know it. I wanted it to hurt, so wrong of me to cross that line. If I could, I would push rewind. పరోటా తీసుకున్నాము, దాంతో పాటు గింత చట్నీ, అచారు, ఒక పెరుగు ఇచ్చిండు. ఒక్కొక్క పరోటాకి 30 తీసుకున్నాడు. పెరుగుకు ఒక 30, అచారుకు ఒక 30, 150 రూపాయల నాస్టా. చండీగఢ్లో మనం కారు తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ వచ్చినాము. నేను చెప్తే మీరు నమ్మరు, ఒక్క షాప్ లేదు తినడానికి. చాలా నాకు పరిశాన్ అయిపోయింది. అరే హైదరాబాద్లో మనం జస్ట్ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ పోగానే ఇంకోటి ఉంటుంది, అక్కడ పోగానే ఇంకోటి ఉంటుంది, ఏదో ఒకటి గల్లీ ఉంటుంది. ఆకలి అవుతుంది నైట్ నుంచి, యూనో. తిన్నాం ఒక పరోటా. మస్తు చేసిండు బాయ్, టేస్ట్ మంచిగా ఉంది. అబ్బా అచారు పుల్లా ఉంది, మాగిపోయి. నాకు ఫుడ్ తినలేదు అనుకోండి, మూడే ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. వేరేది ఏ పని చేయలేను ఇక నేను. దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఏం చేయగలను చెప్పండి? ఎంత క్రేజీ కలర్ ఉంది చూడండి వాటర్ది. ఆ పైన కొండలు ఉన్నాయి కదా, ఆ మంచు పడినప్పుడు ఆ మంచు అంతా కూడా కొండల నుంచి కరుక్కుంటూ వచ్చి గ్లేషియర్స్ అంటారు, అందుకోసమే ఆ కలర్ అట్లుంది. యూఎస్లో అలస్కా అని చెప్పేసి ఒక స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్లో కూడా ఆ మంచు, గ్లేషియర్స్, ఇట్లాంటి బ్లూ వాటర్ లేక్స్ ఇట్లానే ఉంటుంది. మన ఇండియా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లుక్ ఎట్ దిస్ మ్యాన్. మనాలికి ఇంకొక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ మాండి అని చెప్పేసి ఒక సిటీ చూస్తున్నాను నేను. లుక్ ఎట్ దిస్ వన్ మై ఫ్రెండ్స్. కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ పైన కొండల మీద కూడా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. అక్కడ చూడండి ఇల్లు, ఇటువైపు కొండ చూడండి, అవన్నీ ఇల్లులు చూడండి, ఆ పైన వరకు చూడండి. ఇట్లాంటి ఇల్లు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, యూజువల్గా ఈ రోజు రేపట్లో ఏదైనా ఇల్లు మారాలి, ఇల్లు కొనాలి అని అనుకుంటే పిల్లల స్కూల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చూసుకుంటాం కదా. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందని, అసలు పొద్దుగాల వాళ్ళ సన్ రైజ్ ఎట్లుంటుంది, వాళ్ళ సన్సెట్ ఎట్లుంటుంది, పిల్లగాళ్ళ స్కూల్ ఎట్లా పంపిస్తారు, గ్రాసరీస్ ఎట్లా తెచ్చుకుంటారు, అసలు ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ అని చెప్పేసి మస్తు క్యూరియాసిటీ ఉంది నాకు. ఎవరైనా నన్ను ఇన్వైట్ చేసి ఒక రోజు అక్కడ ఉండమంటే ధన్యుడిని అయిపోతా నేనైతే. హెంప్ కాఫీ అట, ట్రై చేద్దాం. సారే కాఫీస్ మే హెంప్ रहता है?
सॉरी हेल्थ नहीं, ये वो ऐड ऑन है ऐड ऑन है? जी, वो आप ऐड ऑन करवा सकते हैं। अच्छा, चढ़ता है कुछ? नहीं, नशे के लिए होता है, हेल्थ बेनिफिट के लिए। हेल्थ बेनिफिट के लिए होता है। हेल्थ बेनिफिट तो हमको नहीं चाहिए, नशे चाहिए। चलो ये चॉकलेट परसेंट है आपके पास? नहीं सर, ये पेस्ट्री फिलहाल ये डिस्प्ले में। ये कौन सा चीज केक है ना? चीज केक, स्ट्रॉबेरी, क्लासिक और बिस्कॉफ। నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు తీసుకోండి. ఏదైనా కింద హెంప్ టీ ఇస్తారేమో తాగుదామని నేను అనుకుంటే ఇట్లాంటివన్నీ మనకు నడవదు. మేడం మనాలి ఇంకొక 10 కిలోమీటర్లు ఉంది. మధ్యలో మనోనికి హిమాలయన్ ట్రౌట్ ఫిష్ అని చెప్పేసి కనిపించింది. సో తీసుకుందామని చెప్పేసి చూడండి ఇవే వెళ్తున్నాము. చూడండి అసలు ఎక్కడున్నాం మేము, ఏం చేస్తున్నాము. ఇంత బ్యూటిఫుల్గా ఉంది హోమ్ ఇది. कैसी है जिंदगी यहाँ पे? जिंदगी तो ठीक है, तो नहीं बनाया, जिंदगी तो ठीक है। जो लोग वहाँ पे रहते हैं माउंटेन्स में, वो लोग कैसे जाते स्कूल? चाहते हैं जी, नजदीक है स्कूल। अब यहाँ से 2 किलोमीटर के अंदर 4 स्कूल है। अगर ये प्लेस का एक प्रॉब्लम बताना बोले तो क्या बोलेगे आप? यहाँ की हाँ, यहाँ की प्रॉब्लम अब ठंडी सहन करना, ठंडी से। ठंडी सहन सबसे बड़ी बात। हाँ, और दूसरी है कि थोड़ी प्रॉब्लम तो है, जैसे कि कई बार ये हो जाती है, नदी नाले बढ़ जाते हैं, अच्छा अच्छा तो आने जाने में दिक्कत पड़ जाती है। अच्छा अच्छा उन अच्छा, चीजों में है कुछ, मतलब ट्रैवल किया है, अदरवाइज खास ऐसी दिक्कत नहीं है। अच्छा अच्छा। लोग बहुत स्माइल कर रहे हैं यहाँ पे, अच्छा से बात कर रहे हैं ना. नहीं, इट इज वेरी गुड टू सी पीपल लाइक दिस. बिल्कुल जी। आपका नाम क्या है जी? शंकर प्रसाद। शंकर प्रसाद. बच्चे दिखा सकते हो? बिल्कुल जी। ओके. सुबह आई है मेरे पास ट्राउट। है ट्राउट रहा? सुबह आई ना जैसे। వీళ్ళ ఇల్లు చూడండి నిజంగా. మళ్ళీ లుక్ ఎట్ దిస్ వన్. అది రోడ్ అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వాటర్ ఫాల్ పోతుంది రైట్ దేర్. ఏదైనా వర్షాలు పడి వరదలు వచ్చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇక్కడ ఉండటం వల్ల చలి వల్ల ప్రాబ్లమ్స్, కానీ మనసుకైతే బాగానే ఉన్నాం, అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనేటట్టే మాట్లాడుతున్నాడు ఆయన. హాయ్ భయ్యా, कैसे हो? देख सकता हूँ क्या एक बार? హాయ్ హాయ్ హాయ్, మంచిగున్నారు అమ్మా. కండబట్టి నిన్ను తినాలి, నిన్ను ఎవరు తినొచ్చు. మంచిగా ఉన్నాయి, ఇంత హెల్దీ ఉన్నాయి చూడు. అసలు పచ్చి ఫిష్ అయితే 280 రూపీస్, కుక్ చేస్తే మాత్రం 600 రూపీస్. 3 ఫిష్లు తీసుకున్నాము, 860 అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం హిమాచల్ ప్రదేశ్ $200 తీసుకున్నాడు మనాలికి. సారీ, 200 రూపీస్. ఫైనలీ మనాలి వచ్చేసినాము. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు నుంచి మనం ఇలా వచ్చినాము. రోడ్డు పక్కన మనకు ఒక పార్కింగ్ ఇచ్చినారు. ఇది గేటు, ఇది విల్లా. ఆహా, ఎంత క్యూట్గా ఉంది భయ. అక్కడ మంచి టేబుల్ ఉంది. ఎట్లా మధ్య నుంచి తీయాలా దీన్ని? సైడ్ నుంచి తీయాలా? ఎట్లా రా? ఏమన్నా జిప్పేసిరా? ఓకే. అరే వా, అరే వా, ఎంత క్యూట్ ఉంది. ఒక చిన్న క్యూట్ కిచెన్, ఒక ఫ్రిడ్జ్, ఒక లైట్, బ్రెడ్ టోస్టరు, గ్యాస్ పొయ్యి ఉంది, కాఫీ మగ్గులు అవన్నీ ఉన్నాయి. ఓకే, ఎట్లుందిరా? హీటర్ ఎక్స్ట్రా ఛార్జ్ 500 అడిగితే. డైనింగ్ టేబుల్ ఉంది, బాత్రూము. పైన ఎట్లుందో చూద్దాం. ఎంటర్ అయినాం. ఇక్కడ కూడా బాత్రూమ్ ఉందనుకుంటా. ఎస్ సార్. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి బట్టలు పెట్టుకోనికి. ఆడొక టీపాయ్ ఉంది, బెడ్ ఉంది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. మంచిగా ఉంది కదా వ్యూ. ఓకే, ఫ్రంట్ సైడ్ ఇది. మనం అక్కడ పార్క్ చేసి అటు నుంచి వచ్చినాము. ఓకే, నైస్. కబోర్డ్స్ పక్కన నుంచి ఇంకొక లెవెల్ పైకి పోతుంది మరి.
డూ నాట్ ఓపెన్ దిస్ డోర్. ఓకే, ఇంకొక బాత్రూమ్, ఇంకొక బెడ్రూమ్. Alright, I like it. I like it very, very, very much. ఓకే, జస్ట్ ఒక సిట్టింగ్ ఏరియా అనుకోండి, కాఫీ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక కింద లెవెల్ నుంచి చూసినాం, ఆడ నుంచి. సంస్కృతి, రెడీ ఉండవే నువ్వు రెడీ ఉండంతే. ఆ కొండలు ఉన్నాయి కదా, కెమెరాలో కనిపించట్లేదు, బట్ ఆ కొండల మీద వేరే కొండ ఉంది, దాని మీద మంచు ఉంది చూడండి. 3rd ఫ్లోర్ నుంచి ఇట్లా స్టెప్స్ వేసేసి అక్కడ ఒక చిన్న డోర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సార్ చూద్దాం బాబా, ఇబ్బంది దేకో ఓ జాకి క్యా మరి నేరో ఉన్నాయి స్టెప్స్, నేను కింద పడిపోతున్నామో. ఒక చేతితో కెమెరా ఉంది, పోదాం మనం కూడా పైకి. అరే జాగ్రత్త, నన్ను పట్టుకుంటారు నాయనో. ఉప్పు కారం అన్నీ ఉన్నాయి, ఆయిల్ ఒకటి లేదు, రైస్ ఒకటి లేదు. చాయ్ మిల్తా జీ है एक चाय दो ना. कितने का भैया? हाँ 20. ఎవరికి డబ్బులు ఆరటం లేదు, ఎవరు బతుకు 100 రూపాయలు బతికేస్తున్నారు. డబ్బు అంటే ఏదో బతకడానికి, కానీ కాంపిటీషన్ ఏం కాదు వీళ్ళకి. నోరు కాల్సి వచ్చింది, సొంటిపాలు ఉన్నట్టున్నాయి. టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఓ మంచి పాలకూర చేసుకుందాం, అన్నం పెట్టుకుందాము, ట్రౌట్ ఫిష్ ఫ్రై చేసుకుందాము. పొట్ట తీసి పొట్ట లోపల వరకు పెట్టాలి మొత్తం. దీనిలో కొంచెం అల్లం పేస్ట్ మిగిలింది కదా, దానిలోనే పచ్చిమిర్చి వేసేసుకొని ఒక్క రౌండ్ తిప్పుతా. అబ్బా అబ్బో అబ్బో, ఏమి మనకన్నా నా వీళ్ళది మిర్చి. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకొని పక్కగా పెట్టుకొని దీన్ని కొంచెం పొట్ట లేపి చేతులు మంచిగా కడుక్కోవాలి, ఇవ్వదు చచ్చిపోతా. దిస్ ఈజ్ అవర్ మ్యారినేటెడ్ ఫిష్. కొంచెం ఆయిల్ ఎక్కువనే వస్తున్నా ఫ్రై కానీ. లెట్స్ డ్రాప్ ద ఫిష్ మై ఫ్రెండ్స్. లైట్ గా పసుపు చల్లినా నీకెళ్ళి. బ్రష్ మళ్ళీ నీట్గా వేసేద్దాం. సో సైడ్కి మంచి స్పినాచ్ కూర వేసుకుందాం. Tell you that I love you 100 times a day, yeah. You'll get tired of my voice, that's how much I'm gonna tell you that I'll miss you. I'll miss you if you go. Yes, I'm gonna let you know just how much I tell your mama, I tell your papa too. Gonna let everyone know about my love, so I really hope you love me too. Yeah. फिश के जैसा नहीं है, डिफरेंट मीट के जैसा है. ऐसा क्या? మా వాడు ఇది షేర్ చేసిండు నాకు. దీంతో పాటు గింత తోలు కూడా తీసుకొని, ఎందుకంటే మస్తు ఉంటుంది ఈ తోలు. దీన్ని పెట్టుకొని ఇట్లా తినాలి. షేర్ మ్యాన్, హిమాలయన్ ట్రౌట్ ఫిష్. ఇవే వేసినాం, పైనకెళ్ళి ఇటు జల్లినావుగా, కొంచెం తక్కువైంది ఉప్పు, కానీ బిల్కుల్ స్మెల్ లేదు కదా. ఎంత మంచిగా ఉంది కదా టేస్ట్. వేసినావు అంత ఉప్పు, ముళ్ళు గొంతులో పుచ్చుకొని చచ్చిటోండి.
ఇంత ఫరక్ ఉంది, ఇంత ఉప్పు చాలా బాగుంది. మిత్రులారా, ఒక తప్పిదం జరిగిపోయింది. స్పినాచ్ ఉంది కదా, నేను గుబ్బ ఇట్లా పట్టుకొని కడిగేసేసరికి మట్టి పోలేదు, మొత్తం మట్టి వచ్చింది, పడేసిన కూర. మా బాబా అన్న పెద్ద మనసు చేసుకొని చూడండి ఎగ్ కర్రీ చేసాడు. బాగా తక్కువ అయిపోయినాం, తినేసి ఒక ముద్ద మంచిగా పడుకొని రేపు పొద్దున కలుస్తాం మరి, ఓకేనా? గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. 7 అవుతుంది ఇప్పుడు. లేచి బయటకు వస్తే నాకు ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది చూసినారా? ఆడొక కొండ ఉంది, ఇటువైపు ఒక కొండ ఉంది, ఆ మధ్యలో మంచు కొండ ఉంది, కరెక్ట్గా మంచు కొండ మీదనే ఎండ ఉంది. నేచర్లో ఆ బ్యూటీ భలే ఉంటుంది కదా. నైట్ మాత్రం చలి ఇరగ్గొట్టి అవతల పడేసింది. ఇవన్నీ కూడా యాపిల్ ట్రీస్ అనుకుంటా మై ఫ్రెండ్స్. ఇది సీజన్ కాదు కాబట్టి ఇట్లా ఎండిపోయినట్టు ఉన్నాయి. ఒకవేళ సీజన్ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ఆడొక దూకి 2 యాపిల్స్ పట్టుకొని మళ్ళీ ఒక్కసారి దూకి రావచ్చు. అంటగాని చెయ్యను అట్లాంటివన్నీ కూడా. అవన్నీ చిన్నపిల్లల పనులు చిన్నప్పుడే ఆపేసా. ఇక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా. వామ్మో వీడేవుడు. రే డాగి, వాట్స్ అప్ బాడీ? గుడ్ బాడీ, వాట్స్ అప్? ఇంకా నేను పొరపాటున కింద పోలే మనం. ఓకే, ఈ ఎయిర్బిఎన్బి విహార్ బై లాగమ్ స్టే అనేది ఎయిర్బిఎన్బిలో కొడితే వచ్చేస్తుంది మీకు. చలి కుదిరితే జీపీఎస్ లొకేషన్ని డిస్క్రిప్షన్లో పెడతా. ప్రైజెస్ విషయానికి వస్తే నేను మిడ్ రేంజ్లో చెప్తున్నాను. ఫ్లైట్ టికెట్స్ అనేవి ఈచ్ పర్సన్కి రౌండ్ ట్రిప్ ఒక 200 అవుతుంది. దానికన్నా తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు సీజన్ని బట్టి. అకామిడేషన్ స్టే వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ $50 to $100 ఉంటుంది. దానికన్నా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ వేర్ యూ వాంట్ స్టే. మాకు 3 డేస్కి ఒక $300 $350 అవుతుంది అనుకుంటున్నాము. అండ్ కార్ తీసుకున్నాం కదా రెంటల్ ఒకటి, అదొక 15,000 రూపీస్ అయింది. ఇంకా అయ్యే మేజర్ ఖర్చులు. ఇంకేమన్నా మీకు ఎక్స్ట్రా కావాలంటే ఒక 10-15 వేలు ఉంటే ఓ దునియా మస్తు. చూసి When we wake, hear the birds and see the sun. Side by side our fears are done. సో ప్రస్తుతం మనము మనాలి మాల్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక లోకల్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దాం. సిడ్డు అని చెప్పేసి ఒకటి ఉంటుందంట. ఇట్లా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఐ రియలీ ప్రిఫర్ ఈటింగ్ అవుట్ సైడ్. మన పప్పు ఎప్పుడైనా సరే అద్భుతంగా ఉంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా తినాల్సిన అవసరం లేదు. అన్లెస్ నెసెసరీ అబ్బా నాకు ఇంకా తినాలనిపిస్తుంది నా వల్ల కాదు అంటే తప్ప లోకల్ ఫుడ్డే ట్రై చేయడం బెటర్ అంటాను నేను. ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా, వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి మనకు కూడా తెలుస్తుంది కదా. లెట్స్ గో ఈట్ సమ్ లోకల్ బ్రేక్ఫాస్ట్ షాపింగ్. మాల్ రోడ్ అంట, ఇక్కడ బాగా ఫేమస్ అట. లెట్స్ లుక్ ఎట్ ఇట్. Before I sleep, hear the crickets, see the moon. सिड्डू मिलता है क्या भाई? अच्छा, सिड्डू मिलता है क्या भाई? है? सिड्डू मेरा पास नहीं, चाहिए आइटम नहीं, सिड्डू मिलेगा वहाँ हाँ जी वहाँ पे. हाँ जी. और छागोश बोल के कुछ, छागोश कुछ मिलता है ऐसा कुछ? हाँ नहीं. किधर मिलता है छा? पता नहीं है, इधर का लोग नहीं खाते. इधर नहीं. ओके, थैंक यू भैया. ये सिड्डू है और कुछ अलग ब्रेकफास्ट है इधर का? सिड्डू है यहाँ पे ना, यहाँ चाइनीज आइटम मिलेगा. और क्या खाएंगे आप? लोकल वाले क्या खाएंगे ज्यादा? लोकल ज़्यादा तो सुप्पा ये सब मोमो ऐसा खाता है. तुप्पा और मोमो और सिड्डू. तुप्पा मोमो सिड्डू ఈ దినాలు మనం है है मोमो है नहीं. ये लोकल का जो स्पेशल है ये कैसे? अच्छा, ये कैसे बनता है सर? ये है आटे का. ये आटे का. अंदर क्या रखेंगे सर? अंदर ये वालनट कोकोनट पीनट. వాల్నట్ కోకోనట్ పీనట్ ఇట్లా పేస్ట్ చేసినారు. పేస్ట్ చేసి దీనిలో పెట్టేస్తారట. हाँ खाते. अच्छा, इधर चटनी, ग्रीन चटनी ఏదో ఉంది మై ఫ్రెండ్స్. इसके ऊपर डालेंगे ऐसा. अच्छा, ఒక పీస్ తీసుకొని చూడడానికి అయితే బ్రెడ్ ఉన్నట్టున్నది. మధ్యలో ఒక చిన్న అది కనిపిస్తున్నది. జర నెయ్యిలో అట్లా ముంచి కొంచెం గ్రీన్ చట్నీ తీసుకొని నచ్చింది, నాకు చాలా నచ్చింది. बहुत अच्छा है जी.
अच्छा है जी। बहुत बहुत अच्छा है, थैंक यू सो मच जी। తింటుంటే అయితే మస్తు హెల్దీ అనిపిస్తుంది। కేజీ అచ్చా। వాల్నట్స్ 400 నుంచి 500 సరసమైన ధరలకు మీకోసమే మనాలిలో। ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాడేమో। मेरे को ग्रेप चाहिए भैया, मेरे को ब्लैक ग्रेप चाहिए भैया। लेट बैक पीसफुल फ्रेश दानिमा जूस। తీయగలేదు కానీ ఒరిజినల్ ఉంది, న్యాచురల్ ఉంది, కొంచెం కడవ కడవ ఉంది। ఆ మధ్యలో అది ఉంటది కదా తడిక, ఆ తడికలు కూడా వేసేసిండు। బాగుంది। మనాలి దాకా వచ్చి ఏం తీసుకోకపోతే బాగోదు అని చెప్పేసి అదరన్న రికమెండ్ చేసిండు। ఒక జాకెట్ తీసుకున్నా, 4000 పడ్డది ఫ్రెండ్స్, బట్ క్వాలిటీ ఇస్ రియలీ గుడ్। మాంట్లేర్ వచ్చింది। ఇది ఓల్డ్ మనాలి అంట। लोकल का कुछ दारू मिलेगा भैया? लोकल का नहीं मिलेगा। చిన్న షాప్ మై ఫ్రెండ్స్, చాలా చిట్టిది। ఇక్కడ నుంచి ఒక ర్యాక్, ఇక్కడ నుంచి ఒక ర్యాక్, అక్కడ ఒక ర్యాక్, ఓ ఫ్రిడ్జ్ కూడా ఉంది, బీర్లు కూడా ఉన్నాయి కదా। జాక్ డేనియల్స్ నాకు సరిపోద్దంటారా ఈ బుడ్డి? సరిపోతుందిలే ఇక। బాగా చలి పడుతుంది నైట్, కొంచెం వేసుకుంటే కానీ వేడేటట్టు లేదు, ప్లీజ్ నన్ను క్షమించగలరని ప్రార్థన। 1000 రూపాయలు క్వార్టరు, 1600 ఏమో వైన్ బాటిల్, 2600 ఖర్చు ఈ పాడలవాటి వల్ల। గ్రీన్ టీ తీసుకుందామని లోకల్ ఒక షాప్ దగ్గర ఆగినాను। వీళ్ళ ఇల్లు చూడండి, ఇక్కడ ఒకసారి పోయి చూద్దాం। సో ఇట్లా ఉంటాయన్నమాట వీళ్ళ వ్యూస్। పెట్టేద్దామని, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా। క్రేజీ। చలో గ్రీన్ టీ మిల్ గా ఫ్యాట్ ప్లేట్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కనిపించింది ఫ్రెండ్స్। లంచ్ చేద్దాం ఇక్కడ। खाने के लिए कुछ मिलेगा भैया? वहाँ पे बैठ सकते हैं? क्या फेमस है यहाँ पे? थोड़ा स्पाइसी खाना चाह रहे हैं हम। रारा मीट ये टेंडर मटन स्लो कुक्ड इन ऑनियंस टोमेटोस, ये लेता हूँ मैं रारा मीट। वो क्या है भैया? ये आपका नहीं, फिर भी बताइए क्या है? मसाला चीटोस। अच्छा अच्छा है, हमको भी एक दिला लीजिएगा प्लीज। चीयर्स मित्रुलारा, लॉन्ग लिव आवर फ्रेंडशिप। चीयर्स। थैंक यू भैया जी। क्या लाए हो? ఇది తీసుకొచ్చి ఇచ్చిండు ఫ్రెండ్స్, తందూరి మష్రూమ్స్। దీని మీద కొంచెము గార్లిక్ పికిల్ ఉంది, ఆ పికిల్ నిద్దాం కావాలా? 3 బ్రెడ్లకు వేసినాం మా మిత్రులారా, ఒక్కొక్క బ్రెడ్ తీసుకోండి, సందిద్దాం। చాలా మంచిది। ఒక తందూరి రోటీ, వీళ్ళు చెప్పిన ఏంటిదన్నా అది రారా మటనా ఏదో చెప్పిండు వాడు, రాకా మటన్ ఏదో చెప్పిండు। సారీ మిత్రులారా, నన్ను క్షమించండి।
జస్ట్ ఒక ముక్క తిని చూద్దాం అసలు ఏంది పరిస్థితి తింది అనేది. అంత స్పైసీగా లేదు, ఉప్పు కూడా పెద్దగా ఏం లేదు. గ్రేవీ అట్లా ఏంటిది అరోమాటిక్గా ఉంది, మంచిగా ఉంది. ఐ వుడ్ నాట్ సే దిస్ ఈస్ గ్రేట్, బట్ మంచిగా ఉంది, గుడ్. రెస్టారెంట్ వైజ్ మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెటీ గుడ్. వైబ్ మంచిగా ఉంది, మంచి మ్యూజిక్ కూడా పెట్టినారు వెనకాల, బీర్లు అదంతా మొత్తం రిలాక్స్డ్, చాలా చాలా మంచిగా ఉంది. మంచిగా ఉంది కదా, అదే అంటున్నా. సార్ అన్న మంచి ఆమ్లెట్ తీసుకొచ్చిండు. మా అమ్మనే మంచి సోగ్గుంది కదా ఇది. ఈడేమో మంచి ఫ్లఫీగా ఉంది, ఈడ కర్ర ఉంటుంది. అల్ట్రా టాలెంట్ అంటున్నాను నేనైతే. చినిగిపోయింది అంటున్నా. మార్నింగ్ 7 అవుతుంది. చంద్రుడు గారు చూడండి ఇంకెక్కడ ఉన్నాడు. చంద్రుడా లేకపోతే వచ్చే సూర్యుడా ఏంటది? ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా చలి ఎక్కువ ఉంటుంది కదా, దానికంటూ బందోబస్తు రెడీ అయ్యి రావాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి ట్రావెల్ మాత్రం ఆపకండి. కీప్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లానెట్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలాంటి నాకు నచ్చిన వీడియోలు చేస్తూ మీకు ఆనందాన్ని పంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. I'll see you guys in the next one. Until then, cheers. అమెరికా చౌరస్తాం.